హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అలాగే ముచ్చట ఏంది అని అంటే, అయితే ప్రొద్దున అడిగిన వీడియోలో 80% ఏమో రియల్ స్టోరీసే చెయ్యండి ఈవినింగ్ కూడా అని అన్నారు. ఓ 20% ఏమో కామెడీ సిరీసే పెట్టండి అని అన్నారు. సో మేమైతే ఆలోచిస్తాం దోస్తులు, ఏం చేద్దాం ఏం కథ అనేది. ఒకవేళ రియల్ స్టోరీ చేసినా కూడా సపోజ్ కు అల్ల కూడా కామెడీ యాడ్ చేసి రెండు కలిపి చేసుడా మరి ఏంది అనేది ఆలోచిస్తాము. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయా కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్త పార్ట్ 14 అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. మమ్మాయిల లత దగ్గర పోతుర్రా? అవును బిడ్డ, ఇక పోయి అత్తం. బిడ్డను చూసి అత్తం. 2 రోజులు ఉండిరా ఏడా? అబ్బో 2 రోజులు ఉంటే ఇడ ఇల్లు ఎటు పోవాలి? ఇల్లేడు పోతుంది, ఇల్లు ఉన్న కాడనే ఉంటది. ఏమైంది? ఇలా అమ్మమ్మును అమ్మ లత దగ్గరికి పోయి చూసొత్తారట. ఇక బాగా రోజులు అవుతుంది కదా. అవునా, పోయిరార్రి. మరి శ్వేత దగ్గరికి ఎప్పుడు పోతారు? దాని దగ్గరకా బిడ్డ? వచ్చినాక ఓ 2 రోజులు ఉన్నాక మళ్ళీ రోజు పోయి ఓ రోజు ఉండి అత్తం. అదే మరి పెద్ద కోడల దగ్గర పోయి చూసొచ్చిర్రు, నా దగ్గరికి రాకపాయా అని చిన్న కోడలు ఫీలింగ్ అవుతుంది. పోతాం పోతాం, బస్సు టైం అవుతుంది. నా బిడ్డ తయారైతుందా లేదా? అయితాంది గాని మిమ్మల్ని ఆడ బస్ కాడ దించుతా. ఏం దించుతావు బిడ్డ? దారి పట్టుకొని పోతే గీన్నేనాయే. మరి నీకు పెట్రోల్ దండగా. ఇద్దరం ఒక బండి మీద ఏమో పట్టమాయే. కుక్కలను దించేత్తనే. పెట్రోల్ అట్టిగత్తున్నది బిడ్డ. జరసేపు అప్పుడప్పుడు నడవాలి. నడితేనే కదా మన పేలున్నా కొవ్వంతా కరుగుతుంది. నా బిడ్డ జర టకటక నడవాలి. దాన్ని నడిపియాలి నేను. ఓ బిడ్డ, బస్సు పోతుంది రాయే. మళ్ళా రేపు ఉంటది బస్సు. తననే సోకులవాడు పాడగాను. సోకులవాడు అయితలేదా అనే బిడ్డ? పోదామనే అవ్వా, నీకేం పుట్టిందే బిడ్డ? ఏమో పొత్రవుతు లెక్క గట్ల తయారైచ్చి పాడైనవు. ఎట్లా పాడైందే ఆ బట్టలు పాడగాను? పెళ్లి పోతున్నావే బిడ్డ. పాపడ బిల్ల పెడితివి, నెత్తికి పూలు పెడితివి, మెడల నక్లేస్ ఎత్తివి. ఆయన బస్సులు ఎవరన్నా తీసుకపోరానే? ఆయన వాడు ఎవడన్నా నెక్లెస్ అయ్యుతాడది. ఇక పోదంపా. నీతోటి రాలే బిడ్డ. ఎందుకు మీ బిడ్డ మంచిగా లేదా? ఓర్ని అవ్వ, అడ్డు లెక్క గుంబొత్త లెక్క మంచిగానే ఉన్నది. ఆయనతో బస్సులో ఎవడన్నా నా బిడ్డను ఎత్తుకపోయిండు అనుకో, ఇక నీకు నేనేం సమాధానం చెప్పాలల్లుడా? పోయే చీర కట్టుకొని రాపో. అరే ఏం కాదే, డ్రెస్సులు వేసుకుంటే నేనందం పాడగాను. ఇప్పుడే వితికే డ్రెస్సులు. నువ్వు చీర కట్టుకుంటేనే రాయే నాతోటి బిడ్డ. లేదంటే పోకుండా మంచిదే, సప్పుడేకుందాం. ఒక్కదాని పోయేస్తాను ఉండు. ఈ ఒక్కదాని పాడగాను ఆయనతో ఎవడన్నా ఎత్తుకొని పీకుతాడు. ఇదేంద్రో లడ్డు లెక్కున్నది, ఒంటి నిండా బంగారం పెట్టుకున్నదని. పెద్దదానివి పీకిరా వీక్తావు. నేను ఎట్లా కనబడతానని నీకు? మారీగా పో పో, చీర కట్టుకొని రాపో. పోలేవా అమ్మ, చీర కట్టుకున్నట రాపో. ఇక దానికి ఇష్టం లేదు నీతోటి అట్లా చూడుపో. అవ్వ, ఇది ఏది నన్ను కట్టుకోనియది వేసుకోనియది. దీంతో ఏదన్నా పోదామంటే తలకాయ నొప్పి. పో లడ్డు, మంచిగున్నావురా? చూడు, మా అల్లుడే మంచిగున్నది అంటాడు. బయట ఎవడన్నా చూసి మంచిగుంది లడ్డు లెక్క ఆయనతో కొరుకుతే ఎట్లా నా బిడ్డను? అబో, ఈ కాలాన కొరికేటట్టే ఉన్నారు మొగ బాడకవులు. అత్త, నీ బిడ్డకేమైంది? పొత్తరం లెక్క మంచిగానే ఉండే, ఏమో బట్టలు ఇప్పమంటానావు. అద్దాలుడు అద్దు, అట్లాంటి వేషాలు మనకద్దు. భలే ఉండవే అమ్మమ్మ. బక్క ఉంటే ఎట్లనో పాడవు గాని ఏమో లడ్డు లడ్డు ఉన్నది. గా బట్టలు వేసుకుంటే ఎట్లా పాడైందిరా? రోత, నా బిడ్డ అని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది బస్సులా. సరే తీయే. పోదామని అవ్వ, చిలకపచ్చ చీర కట్టుకొచ్చుకున్నా. ఇప్పుడు చూడు ఎంత ముద్దుగున్నావు లచ్చనం లెక్క. అబ్బో పాయవా. ఏమండి పోయేస్తాం. ఇలా సాయంత్రం బస్కు అత్తాం. చూసి ఇక వాళ్ళు బాగుండు ఉండు అని అంటేనేమో రేపు పొద్దుగాలటి బస్కు అత్తాం. చిన్నదాని దగ్గరకు వచ్చినాక పోతారా? వచ్చినాక ఎల్లుండి దాని దగ్గరకు పోతాం. అరే మరి మెల్ల ఊర్రే అమ్మ అప్పా, దించత్తా. మేము నడతామని అన్నాం కదా బిడ్డ, మళ్ళా దించత్తా అని ఎట్లా అంటావు? కాళ్ళు వస్తాయి అవ్వ, దించత్తాడు పా. కూసుంటే ముడ్డి బరువు అన్నట్టు చేస్తావే బిడ్డ. నడవాలి అప్పుడప్పుడు. కొవ్వు అనేది
అన్నట్టున్నది. ఎట్లనో ఓర్రి. బిడ్డ నగలు లోపటేసుకో, ఆ జాకెట్ కి ఇంత పిన్నీసు పెట్టుకో, లేకపోతే ఎవడన్నా పర్రుమని ఇగ్గుతాడు. నువ్వేమో ఎడ్డి మొకపు దానివి, నీకేమో తెలియదు. ఎవరిద్దరితీయే ఊకే అదరకు. ఓ అవ్వలారా బస్సు పోయిందా ఇటు? ఎవడాయిడు ఇన్ని దంచి కొడితే పిరికడ మాంసం వెళ్ళది. ఇడు మనిషా లేకపోతే ఏదైనా పిశాచా? మనిషినే అవ్వ బాంచరు, నాది బక్కపానం గాని బస్సు పోయిందా? ఇంకా పోలే పోలే. ఇటేటు ఉండలేవే, ఆ యూత్ అంత దొంగోని లెక్కనే ఉన్నాడు. ఏం కదా ఆగలేవే అవ్వ నువ్వు. అరే ఎవ్వరిని నమ్మరాదే, నల్లి కుట్టోని లెక్కుండి నట్టేడు ముంచిపోతారు. నీకు తెలియదే మొద్దుదానా, ఇటు పాడగా. ఊరుకోవాలి. రాంకిట్టాపురం. ఏ ఊరు? ఇదే ఊరు. ఈ ఊరైతే ఆ ఊరికి ఎందుకు పోతానవు? చుట్టాలది దావతున్నది. ఏకనా కోడా? కోడి కోడి. ఆ కోడేదో ఈడ నువ్వు ఇంత పిరికెడు తెచ్చుకొని తింటేమో. కోడి గురించి రాంకిట్టపురం పోతానవా బస్ కిరాయి పెట్టుకొని? ఇక మీరంటే ఆడోళ్ళు మీకు ఫ్రీ బస్సేనాయే. మీరు రోజు ఒక ఊరు తిరిగితే తప్పులేదు గాని మేము ఎప్పుడన్నా పోతే ఇక లొల్లి. అవురా ఏవ్వనివిరా నువ్వు? ఫ్రీ బస్సు గిట్ల మేము పెట్టుమన్నామా ఏంటి ఆ రేవంత్ రెడ్డిని? ఇక మీ అదృష్టంగా అట్లున్నది అవ్వలాలా. మీరు ఎటు పోయినా పోవచ్చు ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీగా, రూపాయి పైసా కూడా తలగకుండా. ముఖ్యానికి ఇచ్చినట్టే మాట్లాడుతున్నారు అందరూ. ఆడోళ్లకు ఫ్రీ బస్సు అయినప్పడుతుంది. మేం పెట్టుమన్నామా లేకపోతే పోయి కాళ్ళు మొక్కుమన్నామా? ఏదో పెట్టిండు. ఇక పెట్టినంత మాత్రాన రోజు తిరుగుతున్నాం ఏంది? మాకు ఇంటికాడ ఇల్లు లేదు, సంసారం లేదు, ఏది లేదా? నువ్వు ఎట్లా అంటావు? అరే నేనేమన్నావా? గయతుడేమొడతానవే ఆరిగా ఫ్రీ బస్సు ఆడోళ్లకు పెట్టినప్పడుతుంది తిరుగుతుర్రు అంటేనేవి ఈ బక్క మొక్కపోడు. అబ్బో ఈ ముసల్ది దండదే. ఎంత ఇటు చూస్తానవు బాగా? అడు చూడు. అవ్వా బస్ అత్తందా లేదా చూస్తానా, నిన్ను నేనెందుకు చూస్తా? అబ్బో మీరు లంగరు డేడి చూసి ఆయన గుంజుకొని పోతారు. ఎవరిని? అమ్మల్ని. నేను ఒకరిని గుంజుకపోయేటట్టు లెక్క కనిపిస్తున్నానా ఏంది? ఏమో చెప్పలేం. అవ్వ ముసల్ది పాడుగాను. బస్సు వెళ్ళిపోయిందో అక్కయ్య? ఊర్ని అవ్వ ఈడేవడే. ఓ బిడ్డో ఇంకా పోలే. బిడ్డ ఈడు పక్క దొంగోడేనే బిడ్డో. నీ అవ్వ అందరిని అనుమానించద్దే అట్లాగే బొర్రకు. నిన్నే చూస్తాండే బిడ్డో పిల్లి కళ్ళు పెట్టుకొని వస్తాండే దగ్గరికి. ఎప్పుడు వస్తది అక్కయ్య బస్సు? చాలా పాండు వాళ్ళగా మాకేమేకరా బస్సు. ఈ పిల్లి కళ్ళ మోకళ్ళ చెప్పు. నా బిడ్డలు చూసి ఎప్పుడు వస్తుంది బస్సు అంటానవని తాళపాడు వాళ్ళగా. ఏమైందక్కయ్య? నేను ఎలా అంటిని మిమ్మల్ని? ఏమంటిని? అవ్వ గట్ల తిడుతాంది. అగ చూడే బిడ్డో వరసలు కలుపుతాండే వాడు. నువ్వు ఇటేట్ రాయే. వీనికంటే ఈ బక్కోడేనాయ ఉన్నాడు ఇటు మోకై ఉంటే బిడ్డో. అవ్వ బాగా చూస్తాను. నీ పిల్లి కళ్ళ మోకళ్ళ చెప్పు. ఏమైందవ్వా? నేను మిమ్మల్ని ఎలాగంటిని? ఓ బక్కోడా నువ్వు గిడెందుకు చూస్తావు? గడు చూడు. అద్దే బిడ్డ నగలు పెట్టుకరాకే అంటే మెడ నిండా పెట్టుకొని పాపడ బిల్ల పెట్టుకొని వత్తివి. అచ్చినోడు పోయినోడు నోరు తెరుచుకుంటా నిన్నే కూడా బట్టే. నీ అవ్వ వాళ్ళు చూస్తలేరు, నువ్వు మొత్తుకుంటున్నావు. బస్సు పాడగాను ఈ బస్సు కైకి తలిగి ఇంకా అత్తలేదు. అత్తాంది. ఓరి బెంటరోడా గడు చూడు గిడేం చూస్తాను. ఈ అవ్వ మొత్తం భూతు పురాణం. ఆడది అల్కా కనిపిస్తుందా నీకు? పోయి ఆ పిల్ల పక్కన కూసున్నావు. లేచి నిల్సో. అవ్వా నేనెందుకు నిల్చోవాలి? నేను బస్సుకు టికెట్కు పైసలు ఇచ్చిన, నీది ఫ్రీ టికెట్, నీది నిల్చో. ఏం మాట్లాడుతున్నావు? ఆడోళ్లకు ఫ్రీ బస్సు పెట్టించుకున్నది మేమా లేకపోతే రేవంత్ రెడ్డి పెట్టిందా? పెట్టినందుకు మేము పోతాంటే మమ్మల్ని నువ్వు కించపరుస్తున్నారు. అవ్వా నీ అవ్వ మొత్తుకుడు పాడగానే కూసుందు రాయే. ఆ బక్కోన్న అద్దంలకే నువ్వుకే బిడ్డ. ఆ నిన్నే ఎట్నో యూత్తాండంతా. నన్ను చూడకు. నేను నిన్నెందుకు చూస్తానవ్వా? మీ అవ్వ బక్కోని వాళ్ళకై నూకే అంటాంది, నన్నెందుకు నూకుడు? అంతే ఎట్నో ఉన్నావు బక్క మోకపోడా. బిడ్డ నగలు జాగ్రత్త. అరే రామురా నేను వేసుకొచ్చుకున్నది మీదికి కనబడతనే లేదు గాని ఇది అందరికి తెలియనోళ్లకు తెలియజెప్పేటట్టున్నది కదా. ఏరా ఇటు నుండి. నేను పైసా గట్టినా అవ్వా. ఈ పైసా పాడగాని ఎవరికి గట్టెవరా నువ్వు? నీ అయ్య జాయిర్ అనుకుంటున్నావా ఏంది? ఆడోళ్ళు కనబడితే సీట్లు ఇయ్యాలి. ఎందుకమ్మా అలా అరుస్తున్నారు? ఫస్ట్ ఆయన వచ్చి కూర్చున్నాడు కదా, మీరు లేవమంటే ఎందుకు లేస్తారు? అబ్బో ఈ బక్కది గింత అంత లేదు గాని ఓర్ని అవ్వ మొగుడు పక్కన వచ్చి
కండక్టర్ అబ్బో ఆయనతో వాడు నన్ను దింపితే ఎట్లా సపరేకున్నది నయం. అవ్వా మీ అవ్వనా ఆమె మీ అత్తనా మా అవ్వ ఎట్లా భరించుతారా అవ్వ రోజు మీరు? అబ్బో అబ్బో అమ్మ అక్కోను మూతి పెట్టి మాట్లాడుతుందేమే బిడ్డు. ఉర్రకే సూట్ కేసు ఎవడు పెట్టిండే ఈడ? అయ్యో అది కండక్టర్ దే ఉర్రకు. లేదని పైలం మంచి కూసో, దగ్గర చేతులు పెట్టుకొని కూసోలేవే బిడ్డ మెడకాడ. నీ అవ్వ ఎవరికన్నా తెలుసో తెలియదో కానీ నువ్వు అందరికి తెలిసేటట్టు ఎత్తున్నావు. ఊకో దగ్గర పెట్టుకో చేతులు. ఈ బక్కోడు నోరు తెరుచుకొని నా బిడ్డ దిక్కే చూస్తాడు. ఏం కొరుకుతాడా ఏం దాంతో నా బిడ్డను? ఎర్రా మీ అత్తుండు ముసల్ది ఇంకా రాకపాయే, పొద్దుగాలనే బస్సు ఎక్కినామని అనే కదా. ఏమోనే అమ్మ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు కదా, అత్తారు కావచ్చు. తియ్యి నువ్వైతే చికెన్ అండినవా? చికెన్ అండితి నీ పూరీలు ఎత్తి బగారు ఎత్తిని. అదే మరి ఉంటారో పోతారో గాని రాక అత్తారు బిడ్డ. అయ్యల్లా ఉండు మందం ఏమైతాంది? సరేనే ఇప్పుడే అత్తుర్రా అత్తమ్మా? బాగేనా వదిన అవ్వ మంచిగా ఉన్నారా? అంత బాయే బిడ్డ, మంచిగానే ఉన్నావు. మీరు మంచిగా ఉన్నారు? మంచిగానే ఉన్నావవ్వా. కూసోర్రి నీళ్లు తీసుకొస్తా. ఏమైంది గింత లేట్ అయింది? ఆ బస్సు పాడుగాను గంగెద్దుల బస్సు ఎక్కినావు. అది ఇటువాడా అటువాడా అటువాడా ఇటువాడా. ఓర్ని అవ్వ సీట్లు లేవు మన్ను లేవు. ఊ అంటే ఆడోళ్లకు ఫ్రీ బస్ ఇత్తుర్రని తిరుగుతుర్రని అలా సప్పరిచ్చిన వాళ్ళు సప్పరిచ్చినట్టే. తీసుకురాపోయి అమ్మ. తీసుకొస్తా అమ్మ. ఇటు కూసోర్రి. బక్క పడ్డట్టు అనిపిస్తాంది కదా? ఏ బక్క ఏం పర్లేదు అత్తమ్మా, మీరు బాగా రోజులకు చూస్తున్నారు కదా అందుకే అట్లా అనిపిస్తుంది కావచ్చు. అయితే చిన్నది ఫోన్ చేస్తాందా? పాపమ్మ ఎప్పుడో ఒకసారి చేస్తాంది, నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి చేస్తా. అత్తకు బుద్ధి లేదు బిడ్డ, మెడ నక్లేస్ వేసుకొని వచ్చింది. బస్సులా నక్లేస్ ఎవడన్నా కొట్టే తెచ్చనే బిడ్డ అని నా పానమంతా ఇంటిదా కచ్చదా కరిచేతులున్నది. అయితే ఊరుకోత పెట్టుకోరాతి. రోగం చిన్నప్పటి నుండి పాపడ బిల్ల పెట్టుడు అదేం సైపాడైందే బిడ్డ. మంచుకుంది తీయవ్వ, నీకు తెలియదు పీకది సపడే కావర్రకు. మా ఎప్పుడాలు ముంగట నా ఇజ్జతు తీయకు. దేనికి ఇజ్జతు పోతుందట? మా పెట్టి వేయండు అంకాడికి వేయండి అత్తడిగా. నీళ్ళైతే తాగుర్రి ముందుగాల. ఆకలి అవుతుంది కావచ్చు, తింటారా వదినా? తింటాంది వదినా, తినేస్తాం. నాకు ఆకలి అవుతుంది కదా. ఆ బస్సులో అంతోటి ఇంతోటి ఒర్ర వరకే మొత్తం నా తిన్నదరిగి పాడైంది. నా బిడ్డనేమో జర ఆయనక తిందామంటది. దీది ముద్దు లెక్క కూర్చున్నదల్లా బస్సులా. ఏంటే గన్నిగానం పీల్చిన విడివే ఛాయ్ పెట్టల్లా? ఛాయ్ ఎందుకు తీ బిడ్డ, ఇంత బుక్కడి బువ్వనే తింటాను తీ. ఏం కూర అంటారు? మీరు అత్తుర్రని ఇన్ని పూరీలు చేసిన, చికెన్ అండినా, బగారా అన్నం చేసిన. అయ్యో మేము రాకముందు ఇవన్నీ చేసిర్రా ఏంది? చేసినాం వదిరా, మీరు అత్తే పప్పు మాకలతో అత్తరని ఇక మీ అన్న తెచ్చిచ్చిపోయిండు. ఇక నేను వండినా. తింటాంతి అత్తడా కొడుకు? ఇక అత్తడు, ఇక తినే టైం అవుతుంది కదా అత్తడు. వచ్చినాక తింటాంతి. ఇంకా అత్తమ్మ ఎట్లా అనిపిస్తుంది మేము ఇంటికాడ లేకపోతే? పిసలేస్తాందే నాకైతే. ఇక మీ ముసలవ్వ ఒర్రిచ్చి చంపుతాంది. నేనెందుకు ఒర్రిస్తాననే బిడ్డ? బాపమ్మ మా అత్తమ్మ తలకాయ తింటారా? ఇక తలకాయ నేను ఎట్లా తింటా బిడ్డ? అయితే బాప వచ్చినాక అన్నం తిందాం తీయే. అరే ఒక్కతాన దొరుకుతలేదేమ్రా ఊర్లా? అరే నువ్వు కథలు వడకు. ఎర్రదాన్ని బట్టే మొత్తం వదిలిపెడితివి. అరే చేస్తే లవ్వు ఒక్కదాన్ని సిన్సియర్గా వేయాలరా, పట్టుకుంటా వదిలిపెట్టద్దురా, పాపం తలిగిపోతుంది. అరే గట్ల కాదురా నీ అవ్వ, నేను ఏదో చేద్దామని చూసినా గానీ ఏదో అయిపోయే. ఏం చేస్తావురా ఇప్పుడు? చేసేదేం లేదు, చూసుడే. ఎవరన్నా దొరుకుతేనేమో సెట్ చేసుకుందాం, లేకపోతే లగ్గం చేసుకొని బతికేద్దాం గంతే. అల్లే ఉన్నది రైగా. ఇల్లు అల్లేంది మళ్ళా టిల్లు అనుకుంటా అత్తాను. ఇల్లు నిన్ను అస్సరికే నేను మర్చిపోలేకపోతున్న టిల్లు. నీకు బ్రేకప్ చెప్పినప్పటి నాకు నిద్ర పడతలేదు, అంతా ఆగమాగం అవుతుంది. ఐ లవ్ యూ రా టిల్లుగా, నిన్ను వదిలిపెట్టుకోలేకపోతున్నా నేను. ఇన్స్టాగ్రామ్ లా ఏది చూసినా లవ్ ఫెయిల్యూర్ గురించే వస్తాయి. నాకేమో నువ్వే గుర్తుకొస్తున్నావు. అమ్మ కాకమ్మ, నాకు ఎవరద్దమ్మా, నాకు నేనే ఒంటరిగా బతకాలనుకుంటున్నా. నన్నిట్లా వదిలిపెట్టు. నేను మళ్ళా ప్రేమించి మళ్ళా తన్నులైతే తినలేను. జర నీ పుణ్యం ఉంటది. వేరొకరి చేత మోసపోలేనే, నిన్ను కావాలని నీ దగ్గరికొచ్చిన్నే. ఓరి కర్రిగా నన్ను లవ్ ఎయ్యిరా. అవ్వ ఈ పాట ఎక్కడిది? నేను ఎప్పుడైనా పోతిని. ప్రాణమను
తీత్తది నిన్న అస్సలకే ఉంచుకొని కూడా ఉంచుకోదు. బగ్గ పౌడర్ వేసుకుంటారా? ఎంత పౌడర్ వేసినా కూడా కలరు ఎడిపోతుంది. కాకమ్మ కాకమ్మనే. ఏ బంటి, నువ్వు మరి బ్రేకప్ చేయాలని చూస్తున్నావు కదా, చెప్పు బంటి, మమ్మల్ని ఇద్దరిని కలుపు బంటి. ఆ పుణ్యం నీకు ఊరికే పోదు. నీ లవర్ నుండి మరి నువ్వు విడిపోతావు. లేకపోతే చాల్, నా లవర్ అట్లా వదిలేసేది కాదు. అద్దు, బ్రేకప్ అయినప్పుడు బ్రేకప్ అయినట్టే ఉందాం, అంతేగాని ఫీలింగ్స్ పెట్టుకొని మళ్ళీ మాట్లాడుకొని అది చేసురు ఇది చేసురు ఇవన్నీ అవసరం లేదు. నన్ను వదిలిపెట్టే తల్లి. బాంచన్రా, కాలు మొక్కుతా. నా కాలు మొక్కుడద్దు, నీ కాలు నేను మొక్కుడద్దు. పోతున్ననే జాతర పోతున్ననే, అత్తున్నరా నీ ఇంటికే అత్తున్నరా. సంపుత మళ్ళా నువ్వేమనుకుంటానో ప్లీజ్ రెటిల్లు. ఓ ప్లీజ్, ఓకేనా? బ్రేకప్ అంటే నా లవ్ విడిపోవడానికి కారణం నువ్వే. నేనేం చేసిందే అవ్వా? అంటే నువ్వు నన్ను లవ్ చేస్తావా? అబ్బో, నాకు నువ్వంట పడది, నీ కలర్ అన్నా పడది. అవు బంటి, నాకెవరినన్నా లవర్ ని సెట్ చేయి. అబ్బో, నేను నాకే పడతలేరంటే నీకు సెట్ చేయాలా? అబ్బాయిలు ఎందుకింత నమ్మిస్తారో, ఎందుకింత మోసం చేస్తారో. నన్ను అట్టిగా మోసం చేసిండు. బిడ్డ, మనం ఇక్కడికి అత్తే వీళ్ళు ఎంత ముద్దుగా అరుచుకుంటున్నారే. అదే మన ఇంటికి వేయనమనుకో, మీ వదిన అది చెంబ నీళ్ళు గుడియది దరిద్రపుది. దాని ఇంటికి పోయే చూద్దాం, ఆగు ఎట్లా అరుచుకుంటుందో. సరే కానీ తినే అవ్వా. అత్తమ్మ నీళ్ళు తినుర్రి. పాప తిన్నాడా? ఆయన తొందరగా తింటాడు, ఎప్పుడైనా తిన్నాడు. తిన్నావా ఏలత? యా తిన్నా, మీరు వచ్చే ముందే. అరగాలత్తమ్మ, తొందర అరుగుతలేదు. అయితే తినుర్రి. బిడ్డ, బుక్క నోట్ల పెట్టు, ముక్క కొరుకు. కథం. సరేనా అవ్వా, తిను. ఓ స్ప్రైట్ తెద్దాము అనంటే షాపులన్నీ బంద్ చేసినాయట, అప్పటికి తెత్తరట పాపమ్మ. సరే తీ బిడ్డ. అబ్బా, ఎంత కమ్మ ఉన్నదో కూర. మంచిగున్నదా అవ్వా? మంచిగున్నది కోడలా, అమ్మానే ఉన్నది. తినుర్రి. ఇంకింత వేసుకొస్తా, తినుర్రి. అయ్యో, ఒడతనే లేదు పళ్ళెంలది. ఇంకా మెల్లగా తింటావు, మాకు తాత్పరంగా తినుడు అలవాటు. తినుర్రి. పోతాం బిడ్డ సాయంత్రం బస్కు. అయ్యో బాబమ్మ, రాకరాకచ్చిరో 2 రోజులుంటే ఏమైతాంది? ఓ ఇల్లిష్ పెట్టి ఉండబుద్ధి కాదు బిడ్డ. ఇవాళకింత అండి అత్తిమి తింటారు, మన రేపటికి ఎట్లా గట్లా. పొద్దుగాడని బస్కోదంటే అవ్వా, అల్ల పోయే వరకు పగటాళ్ళు అవుతుంది. అయితేనైతే అవ్వా ఏం కాదు, అల్లుడు మా ఆడుతాడు కొడుకులకు. ఏడుంటా అన్నే ఉంటామే బిడ్డ. అరే ఏడుంటా అన్నే ఉంటావంటే ఏం ముచ్చట్నే. రాక అత్తిమి దాన్ని తల్లి దాంతో మాట్లాడి చేసి పోదంతి. ఆగరాదు అంటావు, పడలేవు. అక్క ఏం చేస్తున్నావు? ఏం లేదురా, అయ్యో మా అత్తమ్మును మా బాపమ్మ వచ్చిర్రు, ఇలాతోటి కూర్చున్నాదా. పిల్ల షెడ్డి బాగా పొడగైంది కదా. ఏం షెడ్డీలు ఎత్తారు, ఆయన తేయకుండా తిరుగుర్రిగా సప్పుడేగా. బద్ద గాలొచ్చింది అనుకో, మీ అత్త మీదికి లేత్తది, ఏం పాడైతది. అయ్యో ఏందక్క ఇట్లంటది. బాపమ్మ గంతేరా, నువ్వేం ఆగం కాకు. చిన్న పిల్లనే బాపమ్మ. చిన్న పిల్ల అయినా పెద్ద పిల్ల అయినా బట్టలు నిండు వేసుకోవాలి బిడ్డ. ఈ కాలం మంచిది కాదు. చిన్న పసి కందును కూడా ఉత్తలేరు, బాడకవులు ఎత్తుకపోతారు, అంత అంగడంగడి ఏత్తారు, చంపుతారు. చూస్తలేవా బిడ్డ న్యూసులల్లా? చూస్తానా? పిల్ల నువ్వెవరో నాకు ఎరకలేదు గాని నేను చెప్పింది అయితే తప్పు పట్టకు. సరే, అట్లేయద్దు, బట్టలు నిండు వేసుకోవాలి, కాళ్ళు కనబడద్దు. కాళ్ళు కనబడకుంటే వేసుకోవాలి, ఇంకా సున్ని వారేసుకోవాలి. ఇప్పటి బాడకవులు మంచిగా లేరు, అంతా ఎటో పాడేర్రు. ఎక్కడో కొంతమందే మంచిగా ఉన్నారు. జాగ్రత్తలో మనం ఉండాలి. సరే, ఇల్లేడా పక్క గల్లిలా? గల్లి నుండి ఇక్కడనే వచ్చినవా? మా అవ్వకు అట్లుండు నచ్చదురా, నువ్వేమనుకోకు. ఇక మా అవ్వ వెనకటి ప్యాసంది, ఇప్పటి ప్యాసనేమో మా అవ్వకు తెలియదు. ఏ ప్యాసన్ పాడగాను నీకు తెలియదు కానీ ఊకే మొత్తుకోకే. మన ఊర్లో కదా ఒరినట్టు ఈ ఊర్లో గట్లనే కొడితే అందరూ పడతారు అనుకుంటున్నావా? నీ గురించి తెలిసేమో అక్కడ సప్పుడు చేయరు, ఇక్కడ తిట్టరా. బోయి ముసల్ది తీట ముసల్దే ఉన్నట్టున్నది. మంచి బట్టలు వేసుకోపో. పాపం పొల్లను ఎలగొట్టినవి. ఇక ఆ పిల్లకు నీకేం సోపత్రా అవ్వ. ఎట్లా అక్క అక్క అనుకుంటా అత్తది. చెప్పాలి బిడ్డ, మంచిగా బట్టలు వేసుకోవాలి నిండుగా అని చెప్తా. తీగ ఇప్పడుతుంది. మీ ఊర్లో మీ ఇల్లు మంచిగా ఉన్నది, మంచిగా గద్ద కట్టిచ్చిర్రు. ఈడ అందరు ముచ్చట్లు పెడతారా? సాయంత్రం అయితే అచ్చటోళ్ళు వస్తారు, ఇక్కడ మా అమ్మతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. అమ్మ ఏం చెప్తాంది? ఓళ్ళు ఉంటుంది.
కూర అయితే కమ్మ ఉన్నది మనే అండింది మంచిగున్నది తాతవ్వా ఉన్నడా రా నాయనా లేడే ఇప్పుడేటో పోయిండు ఆగో గీ లడ్డెవలు అవ్వో మంచిగున్నది లడ్డుకు లడ్డే ఉన్నది ఎవ్వడిరా నువ్వు నా బిడ్డలు పట్టుకొని లడ్డే ఉన్నదని అంటావు అయ్యో బాపమ్మ ఆగు నాకు చిన్న మామ అయితాడు ఎవడైతే ఏంది నా బిడ్డలు పట్టుకొని లడ్డు ఉన్నాడంటావు ఏ ముసల్దానా నువ్వు భలే ఊరుతున్నావు లడ్డు ఉన్నదని అందగాని నీ బిడ్డలేమన్నా కొరికితేనే అయ్యేది కొరుకుతావా ఓ బిడ్డ చూడే జోకు ఎత్తాడు జోకు ఈ జోకుల మన్నువాడ కొరుకుతాడేమే ఏ మంచిగున్నది ముద్దపప్పు కూసున్నది లడ్డున్నత్తే గుండ్రంగా ముఖం ఉన్నది అబ్బో ఏమన్నున్నదా ఇసొంటి అందాల బామ్మను నేను మన ఊర్లో చూడపోతుంది కాదురా లతవ్వా మీ అత్తమ్మన అయితే నాకు వరుసకు మరదలే అవుతుందిగా ఏ లడ్డు అత్తవా మా ఇంటికి అయ్యో నానమ్మ నీ లెక్కనే ఆ మామయ్య కూడా బడా బడా మాట్లాడతాడు అందుకే అట్లా అంటుండు అత్తమ్మనేటి ఎత్తుకోపోతాడు ఎటెత్తుకోపోడు అబ్బో ఏటో తేడా ఉన్నరే మీ ఊర్లో ఆ లడ్డు ముసలావ అత్తవా మా ఇంటికి పోదాం చాయ వస్తా నీ సాయాల మన్నువాడా నీ సాయ ఎందుకురా ముసలోడా అగో ముసలితో నన్ను ముసలోడా అంటది లడ్డు ఓసారి కొరుకుదునా ఆగో నోరు తెరిస్తే మంచిగా నోట్లో లడ్డు పట్టేటట్టే ఉన్నది కదా చిన్న లడ్డు పెట్టాలా నీ ముఖంలో మన్ను లడ్డు పెడతా అంటానవేంద్రు ఇక దోస్తులు ఈ రోజు అయితే ఇదే వీడియో అన్నమాట ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడ అయిపోయినాక ఇక డెలివరీ అయినాక ఎట్లుంటది ఏం కథ అనేది అయితే చూపిస్తాము వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.